నల్గొండలో శేషమ్మగూడెం డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం స్థానికుల పాలిట శాపంగా మారుతుంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డుల నుంచి రోజుకు 75,000 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. ఈ వ్యర్థాలను పట్టణ సమీపంలో శేషమ్మగూడెం డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పూర్తి స్థాయి రీసైక్లింగ్ చేయకుండా చెత్తను పారబోస్తున్నారు. పోగైన చెత్తను నెలల కొద్దీ నిల్వ ఉంచడం వల్ల గ్యాస్ ఆధారిత రసాయనాలు ఉత్పత్తి అయి సమీప గ్రామాలైన చందనపల్లి, కాజీరామారం, శేషమ్మగూడెం, పానగల్లు ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దోమలు, ఈగలతో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డుకు ఆనుకుని 565 జాతీయ రహదారి, ఉదయ సముద్రం ఉన్నాయి. డంపింగ్ యార్డ్లో చెత్త తగలబెట్టినప్పుడు 565వ జాతీయ రహదారి కనపడకుండా పోతుందని వాహనదారులు వాపోతున్నారు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు నల్గొండ నుంచి నకిరికల్ వెళ్లే ప్రయాణికులు ఈ పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డంపింగ్ యార్డ్లో మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా నీటి సౌకర్యం ఏర్పాటు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డంపింగ్ యార్డ్తో చాలా సమస్యలు ఉన్నాయి. విపరీతమైన పొగ, దట్టమైన పొగ వస్తుంది. యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొత్త పెళ్లి జంటలు కూడా 2-3 జంటలు చనిపోయినాయి. ఇక్కడ నైట్ అయితే 7 అయితే పొగ ఇటు వచ్చేస్తే ఉండటానికి అస్సలు వీలు కావట్లేదు. ఇండల్లా పొగ మొత్తం ఇల్లు మొత్తం కమ్మేసి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు, వాంతులు, విరోచనాలు, మొత్తం కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు బండ్లకు కలెబరాలు అవన్నీ చికెన్ అది ఇది అంతా అండ్లో వేస్తే వచ్చేసి బళ్ళు అడ్డం వచ్చేసి కుక్కలు తగిలి కింద పడి జనాలు కాలు చేతులు విరిగిపోతున్నాయి. చాలామందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇక్కడ హాస్పిటల్ పాలవుతున్నాం. ఒక విలేజ్ కాదు, చుట్టూ 10 విలేజ్లు అయినాయి. అప్పటికి ఏదో తెలిసో తెలియకో ఉన్న సర్పంచులు కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మినిస్టర్ కానీ మన దగ్గర నుండి మినిస్టర్ గారు, మాకు నల్గొండ లోకల్ మినిస్టర్ గారు 2-3 సార్లు కూడా వారి దృష్టికి వచ్చింది. వారు కూడా ఎలక్షన్లలో హామీ ఇచ్చిండ్రు. దయచేసి వారి దృష్టికి కూడా చాలామంది మెమోరాండం వేయడం జరిగింది, వారికి చెప్పడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. మాకు ఈ 4-5 విలేజ్లకైతే చాలా సమస్యలు ఉన్నాయి. దీని గురించి తక్షణం ఇక్కడి నుంచి తరలించి దూర ప్రాంతాలకు తరలించవలసిందిగా గవర్నమెంట్ వారిని, మీడియా మిత్రులను, మీడియా వారిని, కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారిని అందరినీ కోరుకుంటున్నాం మా విలేజ్ తరపు నుంచి. ఇప్పుడు ఇక్కడ మా ఊరు దగ్గర కానుకొని ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల మా ఊరు చుట్టుపక్కల రామారం, పర్జూరు, తానేదార్పల్లి, శేషమ్మగూడెం ఈ చుట్టుపక్కల గ్రామ పరిధిల ప్రజలందరూ పొగ వల్ల విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ చెత్తని తడి చెత్త, పొడి చెత్త వేరు చేయకుండా అన్నీ కలిపేసి దాంట్లోనే ఎలక్ట్రానిక్ వేస్ట్, మెడికల్ వేస్ట్ అంతా వేసి దాన్ని మొత్తం తగలబెడుతున్నారు. తగలబెట్టడం వల్ల కంప్లీట్గా గత 2 రోజుల నుంచి మా గ్రామం మొత్తం పొగతోటి నిండిపోయింది. ఇప్పుడు అసలే ఈ వర్షాకాలం సీజన్లో ఇంకా విపరీతంగా ఆ దోమలు, ఈగల వల్ల కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వీటి వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఇప్పటికీ చాలాసార్లు కలెక్టరేట్కి కానివ్వండి, ఇట్లా మీడియాకి కానీ చాలాసార్లు మేము ఇట్లా వినతి పత్రాలు ఇవ్వడం, కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు దాని మీద ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదండి. అది ఇక్కడి నుంచి శాశ్వతంగా తొలగించి ఈ చుట్టుపక్కల గ్రామాలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. డంపింగ్ యార్డ్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే వర్మీ కంపోస్ట్ తయారు చేయాల్సిన విభాగం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో ఈ కార్యక్రమం ఆచరణలోకి రాలేదు. హాస్పిటల్ వ్యర్థాలతో పాటు చికెన్, చేపల వ్యర్థాలు కూడా ఈ డంపింగ్ యార్డ్లో పడేయడంతో విపరీతమైన దుర్వాసన వస్తుందని స్థానికులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తీవ్రమైన పొగకు తోడు దుర్వాసన వస్తుందని, దీంతో తాము అనారోగ్యానికి గురవుతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను ఎక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ సమీపంలోని డంప్ యార్డ్ అయితే రావణ కాష్టంలో అయితే ఎప్పుడు రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్లగొండ మున్సిపాలిటీలోని 48 వార్డులకు సంబంధించినటువంటి చెత్త అయితే ఈ డంప్ యార్డ్లోనే అయితే తీసుకొచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ డంప్ యార్డ్ వల్లనైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ 48 వార్డులకు సంబంధించినటువంటి చెత్త అయితే దాదాపుగా 75 మెట్రిక్ టన్నుల చెత్త అయితే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తడి, పొడి చెత్తను వేరు చేయాల్సినటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ అయితే నెలల తరబడి నిల్వ ఉంచి ఇక్కడ మంట పెడుతున్నటువంటి పరిస్థితులలో దీని
నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ వల్ల అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ వల్లనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ డంపింగ్ యార్డు 565 జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్లో చూడొచ్చు జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాహనదారులకైతే ఈ డంపింగ్ యార్డ్ వచ్చేటటువంటి పొగ వల్లనైతే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనేక సార్లు ఈ పొగలో అయితే వాహనదారులకు కనిపించకుండా యాక్సిడెంట్లు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అధికారులకు విన్నవించినప్పటికీ కూడా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అయితే ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కలెక్టర్కి కూడా అనేక సార్లు ఫిర్యాదు చేశారు. నిన్న ఏదైతే గ్రీవెన్స్ డేలో కూడా కలెక్టర్కు ఈ డంపింగ్ యార్డ్ తొలగించాలి, లేకుంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు వచ్చేటటువంటి పొగ కావచ్చు, దీని నుండి వచ్చే దుర్వాసన కావచ్చు, దీని నుండి వచ్చే అనారోగ్య సమస్యలు పాలవుతున్నామని చెప్పేసి దీన్ని తొలగించాలని చెప్పేసి కలెక్టర్ కూడా వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ డంపింగ్ యార్డ్ పక్కనే పానగల్లు రిజర్వాయర్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచే అనేక గ్రామాలకైతే ఫిల్టర్ అవుతుంది వాటర్ కూడా. ఈ సురక్షితం కానటువంటి ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే వ్యర్థాల వల్ల ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇటు చికెన్ షాపు ఇటు ఫిష్ సంబంధించినటువంటి అనేక వ్యర్థాలు వస్తున్నటువంటి కారణాలతోటి కుక్కలు కూడా తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, ఆ నీళ్ళలో పడేసినటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఫిల్టర్ అయ్యి ప్రజలు తాగుతున్నటువంటి పరిస్థితులలో అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఇటు చందనపల్లి కావచ్చు, శేషమ్మగూడెం కావచ్చు, బండరామారం సంబంధించినటువంటి గ్రామ ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా పొల్యూట్ అవుతున్నట్టుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలకు కూడా ఈ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఈ డంపింగ్ యార్డ్ నుంచి దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, వీటన్నిటి వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటికి కూడా కలెక్టర్ కావచ్చు, ఉన్నత అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. వీటికి ఏదైతే పొగ పెడుతున్నారో వీటికి చల్లార్చడానికి ఇక్కడ వాటర్ కూడా ఉన్నప్పటికీ కూడా అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేరు. దీనికి సంబంధించినటువంటి తడిపొడి చెత్త ఇవన్నీ కూడా తీసి కంపోస్ట్ వరకు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అవి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అధికారులు స్పందించి ఈ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఏమన్నా ఏర్పాట్లు చేస్తారా లేకుంటే ఇలానే వ్యవహరిస్తారనేది వేచి చూడాలి. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. డంపింగ్ యార్డ్ నుండి కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, నల్గొండ.